హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మధు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే గుణింతములు అన్నమాట. సో ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే గుణింతములు. సో గుణింతములు అనేవి ఎలా రాయాలి అండ్ ఒక్కొక్కటి ఎలా నీట్గా రాయాలి అన్నది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ విత్ కాగుణింతం. ఓకే, నేను మీకు అర్థమయ్యే విధంగానే ఎలా రాయాలి అని నేను రాసే విధానం చూస్తే నా హ్యాండ్ రైటింగ్ కూడా బాగుపడతాయి, మీకు కూడా మంచిగా వస్తాయి. సో ఇక్కడ పెన్ గ్రిప్ పట్టుకొని ఇలా గ్రిప్గా పట్టుకొని రాయండి, ఓకేనా? ఫస్ట్ కాగుణింతం. కాకు తలకట్టిస్తే కా, కాకు దీర్ఘమిస్తే ఖా, కాకు గుడిస్తే కి, కాకు గుడి దీర్ఘమిస్తే కి, కాకు కొమ్మిస్తే కు, కాకు కొమ్ము దీర్ఘమిస్తే కు, కాకు సృడిస్తే క్రు, కాకు సుడి దీర్ఘమిస్తే క్రు, కాకు ఏత్వం ఇస్తే కే, కాకు ఏత్వ దీర్ఘమిస్తే కే, కాకు ఐత్వం ఇస్తే కై, ఓకే, కాకు ఓత్వం ఇస్తే కో, కాకు ఓత్వ దీర్ఘమిస్తే కో, కాకు ఔత్వం ఇస్తే కౌ, కాపక్ల సున్నా పెడితే కం, కాపక్ల 2 సున్నాలు పెడితే కహ. ఇది సున్నా అనకూడదు యాక్చువల్లీ, కానీ మనం అలాగే అలవాటైంది కాబట్టి దాన్ని మనం కం కహ అనేద్దాం, ఓకేనా? నో ప్రాబ్లం. నెక్స్ట్ ఒత్తుక. ఒత్తుక. కాకు దీర్ఘమిస్తే ఖా, కాకు గుడిస్తే కి, ఓకే, కాకు గుడి దీర్ఘమిస్తే కి, కాకు కొమ్మిస్తే కు, కాకు కొమ్ము దీర్ఘమిస్తే కు, కాకు సృడిస్తే క్రు, కాకు సృడి దీర్ఘమిస్తే క్రు, కాకు ఏత్వం ఇస్తే కే, కాకు ఏత్వ దీర్ఘమిస్తే ఖే, ఓకే, కాకు ఐత్వం ఇస్తే కై, కాకు ఓత్వం ఇస్తే కో, కాకు ఓత్వ దీర్ఘమిస్తే కో, కాకు ఔత్వం ఇస్తే కౌ, కాపక్ల సున్నా పెడితే కం, కాపక్ల 2 సున్నాలు పెడితే కహ. ఓకే, నెక్స్ట్ లెటర్ ఏంటి? గా. గాకు తలకట్టిస్తే గా, గాకు దీర్ఘమిస్తే ఘా, గాకు గుడిస్తే గి, గాకు గుడి దీర్ఘమిస్తే గి, గాకు కొమ్మిస్తే గు, గాకు కొమ్ము దీర్ఘమిస్తే గు, గాకు సృడిస్తే గ్రు, గాకు సుడి దీర్ఘమిస్తే గ్రు, గాకు ఏత్వం ఇస్తే గే, గాకు ఏత్వ దీర్ఘమిస్తే గే, గాకు ఐత్వం ఇస్తే గై, గాకు ఓత్వం ఇస్తే గో, గాకు ఓత్వ దీర్ఘమిస్తే గో, గాకు ఔత్వం ఇస్తే గౌ, గాపక్ల సున్నా పెడితే గం, గాపక్ల 2 సున్నాలు పెడితే గహ. ఓకే, నెక్స్ట్ ఒత్తుగా. ఘాకు తలకట్టిస్తే ఘా, గాకు దీర్ఘమిస్తే ఘా, గాకు గుడిస్తే గీ, గాకు గుడి దీర్ఘమిస్తే ఘీ, గాకు కొమ్మిస్తే ఘూ, గాకు కొమ్ము దీర్ఘమిస్తే ఘూ, ఓకే, గాకు సృడిస్తే గ్రు, గాకు సుడి దీర్ఘమిస్తే గ్రూ, గాకు ఏత్వం ఇస్తే ఘే, గాకు ఏత్వ దీర్ఘమిస్తే ఘే, గాకు ఐత్వం ఇస్తే గై, గాకు ఓత్వం ఇస్తే గో, గాకు ఓత్వ దీర్ఘమిస్తే ఘో, గాకు ఔత్వం ఇస్తే గౌ, గాపక్ల సున్నా పెడితే గం, గాపక్ల 2 సున్నాలు పెడితే గహ. ఓకే, గా కూడా అయిపోయింది. నెక్స్ట్ లెటర్ ఏంటి? చా. చాకు తలకట్టిస్తే చా, చాకు దీర్ఘమిస్తే చా, చాకు గుడిస్తే చి, చాకు గుడి దీర్ఘమిస్తే చీ, చాకు కొమ్మిస్తే చు, చాకు కొమ్ము దీర్ఘమిస్తే చూ, చాకు ఏత్వం ఇస్తే చే, చాకు ఏత్వ దీర్ఘమిస్తే చే, చాకు ఐత్వం ఇస్తే చై, ఓకే, చాకు ఓత్వం ఇస్తే చో, చాకు ఉత్వ దీర్ఘమిస్తే చో, చాకు ఔత్వం ఇస్తే చౌ, చాపక్ల సున్నా పెడితే చం, చాపక్ల 2 సున్నాలు పెడితే చహ.
ఓకే, నెక్స్ట్ ఒత్తు చ. చాకు తలకట్టిస్తే ఛ, చాకు దీర్ఘమిస్తే ఛా, చాకు గుడిస్తే చి, చాకు గుడి దీర్ఘమిస్తే చీ, చాకు కొమ్మిస్తే చు, చాకు సుడిస్తే చ్రు, చాకు చుడి దీర్ఘమిస్తే చ్రు. ఓకే, చూడండి మనం ఇక్కడ మర్చిపోయాము యాక్చువల్లీ ఇది, కానీ మీరు ఎవరు నోటీస్ చేయలేదు. నేను కావాలనే ఏం కాదు, మర్చిపోయాను నేను కూడా. చాకు సుడిస్తే చ్రు, చాకు సుడి దీర్ఘమిస్తే చ్రు, ఇక్కడ రావాలన్నమాట రెండు. ఓకే, నెక్స్ట్ చాకు ఏత్వం ఇస్తే చే, ఫస్ట్ చే, నెక్స్ట్ చే. చాకు ఐత్వం ఇస్తే చై. ఓకే, చాకు ఓత్వం ఇస్తే చో, చాకు ఓత్వ దీర్ఘం ఇస్తే చో, చాకు ఔత్వం ఇస్తే చౌ, చాపక్ల సున్నా పెడితే చం, చాపక్ల 2 సున్నాలు పెడితే చహా. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఒత్తు చా అయిపోయింది. నెక్స్ట్ జా. జాకు దీర్ఘమిస్తే జా, జాకు గుడిస్తే జి, జాకు గుడి దీర్ఘమిస్తే జీ, జాకు కొమ్మిస్తే జు, జాకు కొమ్మి దీర్ఘమిస్తే జూ, జాకు సుడిస్తే జ్రు, జాకు సుడి దీర్ఘమిస్తే జ్రు, జాకు ఏత్వమిస్తే జే, జాకు ఏత్వ దీర్ఘమిస్తే జే, జాకు ఔత్వం ఇస్తే జౌ, జై, జాకు ఓత్వం ఇస్తే జో, జాకు ఉత్వ దీర్ఘం ఇస్తే జో, జాకు ఔత్వం ఇస్తే జౌ, జాపక్ల సున్నా పెడితే జం, జాపక్ల 2 సున్నాలు పెడితే జహా. ఓకే, నెక్స్ట్ ఒత్తుజ. ఇది ఒత్తుజ ఎలా రాయాలంటే ఇక్కడ తలకట్టించి ఇక్కడ పొక్కిలు ఇవ్వాలన్నమాట. చూడండి, గాకి జాకి మెయిన్ డిఫరెన్స్ ఇది. ఇక్కడ దీని తలకట్టు వస్తుంది, ఇక్కడ పొక్కిలు వస్తుంది. కానీ జాకి ఇక్కడ తలకట్టు వచ్చి ఇక్కడ పొక్కిలు వస్తుంది. ఓకే, జాకు దీర్ఘమిస్తే జా, జాకు గుడిస్తే జీ, జాకు గుడి దీర్ఘమిస్తే జీ. సారీ, ఇది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ జాకు కొమ్మిస్తే జు, జాకు కొమ్ము దీర్ఘమిస్తే జూ, జాకు సుడిస్తే జ్రు, జాకు సుడి దీర్ఘమిస్తే జ్రు. ఓకే, నెక్స్ట్ జాకు ఏత్వం ఇస్తే జే, జాకు ఏత్వ దీర్ఘం ఇస్తే ఝే, జాకు ఐత్వం ఇస్తే జై, జాకు ఉత్వం ఇస్తే జో, జాకు ఉత్వ దీర్ఘం ఇస్తే జో, జాకు ఔత్వం ఇస్తే జౌ, జాపక్ల సున్నా పెడితే జం, జాపక్ల 2 సున్నాలు పెడితే జహా. ఓకే, నెక్స్ట్ లెటర్ ఏంటి, జా కూడా అయిపోయింది. నెక్స్ట్ ఠా. ఓకే, టాకు తలకట్టిస్తే ఠా, సారీ జస్ట్ టా ఇది. టాకు దీర్ఘమిస్తే ఠా, టాకు గుడిస్తే టీ, టాకు గుడి దీర్ఘమిస్తే టీ, టాకు కొమ్మిస్తే టు, టాకు కొమ్ము దీర్ఘమిస్తే టు, టాకు సుడిస్తే ట్రు, టాకు సుడి దీర్ఘమిస్తే ట్రు, టాకు ఏత్వమిస్తే ఠే, టాకు ఏత్వ దీర్ఘమిస్తే టే, టాకు ఐత్వమిస్తే ఠై, టాకు ఓత్వమిస్తే టో, టాకు ఓత్వ దీర్ఘమిస్తే టో, టాకు ఔత్వమిస్తే టౌ, టాపక్ల సున్నా పెడితే టం, టాపక్ల 2 సున్నాలు పెడితే టహా. ఓకే, నెక్స్ట్ ఒత్తు ఠ. ఠాకు తలకట్టిస్తే ఠ, ఠాకు దీర్ఘమిస్తే ఠా, ఠాకు గుడిస్తే టీ, ఠాకు గుడి దీర్ఘమిస్తే టీ, ఠాకు కొమ్మిస్తే ఠు, ఠాకు కొమ్ము దీర్ఘమిస్తే ఠు, ఠాకు సుడిస్తే ట్రు, ఠాకు సుడి దీర్ఘమిస్తే ట్రు, ఠాకు ఏత్వమిస్తే ఠే, ఠాకు ఏత్వ దీర్ఘమిస్తే ఠే, ఠాకు ఐత్వమిస్తే ఠై, ఠాకు ఓత్వమిస్తే టో, ఠాకు ఓత్వ దీర్ఘమిస్తే ఠో, ఠాకు ఔత్వమిస్తే ఠౌ, టాపక్ల సున్నా పెడితే ఠం, టాపక్ల 2 సున్నాలు పెడితే టహా. ఓకే,
నెక్స్ట్ లెటర్ ఏంటి డా. సో ఇప్పుడు డా రాద్దాం. ఓకే, డాకు తలకట్టిస్తే డా, డాకు దీర్ఘమిస్తే డా, డాకు గుడిస్తే డి, డాకు గుడి దీర్ఘమిస్తే డి, డాకు కొమ్మిస్తే డు, డాకు కొమ్ము దీర్ఘమిస్తే డు, డాకు సుడిస్తే డ్రు. ఓకే, డాకు సుడి దీర్ఘమిస్తే డ్రు, డాకు ఏత్వం ఇస్తే డే, డాకు ఏత్వ దీర్ఘమిస్తే డే, డాకు ఐత్వం ఇస్తే డై, డాకు ఓత్వం ఇస్తే డో, డాకు ఓత్వ దీర్ఘమిస్తే డో, డాకు ఔత్వం ఇస్తే డౌ, డాపక్ల 0 పెడితే డమ్, డాపక్ల 2 0 పెడితే డహా. ఓకే, డాకి ఇక్కడ ఇలా ఉండాలి, ఈ రెండు కలుసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఏంటి ఒత్తుడా. ఒత్తుడా, డాకు తలకట్టిస్తే డా, ఢాకు దీర్ఘమిస్తే ఢా, డాకు గుడిస్తే డి, డాకు గుడి దీర్ఘమిస్తే ఢీ, డాకు కొమ్మిస్తే ఢు, డాకు కొమ్ము దీర్ఘమిస్తే ఢు, ఢాకు సృడిస్తే డ్రు, డాకు సుడి దీర్ఘమిస్తే డ్రు, డాకు ఏత్వం ఇస్తే ఢే, డాకు ఏత్వ దీర్ఘమిస్తే ఢే, డాకు ఐత్వం ఇస్తే డై, డాకు ఓత్వం ఇస్తే ఢో, డాకు ఒతు దీర్ఘమిస్తే డో, డాకు ఔత్వం ఇస్తే ఢౌ, డాపక్ల 0 పెడితే ఢమ్, డాపక్ల 2 0 పెడితే డహా. ఓకే, ఢాల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ అన. నాకు దీర్ఘమిస్తున్నా, నెక్స్ట్ నాకు దీర్ఘమిస్తే నా, నాకు గుడిస్తే ని, నాకు గుడి దీర్ఘమిస్తే నీ, నాకు కొమ్మిస్తే ను, నాకు కొమ్ము దీర్ఘమిస్తే ను, నాకు సుడిస్తే నృ, నాకు సుడి దీర్ఘమిస్తే నృ, నాకు ఏత్వం ఇస్తే నే, నాకు ఏత్వ దీర్ఘమిస్తే నే, నాకు ఐత్వం ఇస్తే నై, నాకు ఓత్వం ఇస్తే నో, నాకు ఉతు దీర్ఘమిస్తే నో, నాకు ఔత్వం ఇస్తే నౌ, నా పక్కల 0 పెడితే నమ్, నా పక్కల 2 0 పెడితే నహా. నెక్స్ట్ ఏంటి తా. ఓకే, తాకు తలకట్టిస్తే థా, తాకు దీర్ఘమిస్తే థా, తాకు గుడిస్తే థి, తాకు గుడి దీర్ఘమిస్తే థీ, తాకు కొమ్మిస్తే తు, తాకు కొమ్ము దీర్ఘమిస్తే థు, తాకు సృడిస్తే త్రు, తాకు సుడి దీర్ఘమిస్తే త్రు, తాకు ఏత్వం ఇస్తే థే, తాకు ఏత్వ దీర్ఘమిస్తే థే, తాకు ఐత్వం ఇస్తే థై, తాకు ఓత్వం ఇస్తే తో, తాకు ఓతు దీర్ఘమిస్తే థో, తాకు ఔత్వం ఇస్తే థౌ, తాపక్ల 0 పెడితే తమ్, తాపక్ల 2 0 పెడితే తహా. ఓకే, నెక్స్ట్ ఏంటి ఒత్తుథ. సో ఇది ఒత్తుథ అన్నట్టు. తాకు దీర్ఘమిస్తే థా, తాకు గుడిస్తే థి, తాకు గుడి దీర్ఘమిస్తే థీ, తాకు కొమ్మిస్తే థు, తాకు కొమ్ము దీర్ఘమిస్తే థు, తాకు సృడిస్తే త్రు, తాకు సుడి దీర్ఘమిస్తే త్రు, తాకు ఏత్వం ఇస్తే థే, తాకు ఏత్వ దీర్ఘమిస్తే థే. ఓకే, తాకు ఐత్వం ఇస్తే థై, తాకు ఓత్వం ఇస్తే థో, తాకు ఓత్వ దీర్ఘమిస్తే తో, తాకు ఔత్వం ఇస్తే థౌ, తాపక్ల 0 పెడితే థమ్, తాపక్ల 2 0 పెడితే తహా. ఓకే గైజ్, నెక్స్ట్ లెటర్ ఏంటి తా. అయిపోయింది. నెక్స్ట్ దా. చూడండి, దా ఇలా రాయాలి. దాకు తలకట్టిస్తే దా, దాకు దీర్ఘమిస్తే ధా, దాకు గుడిస్తే ది, దాకు గుడి దీర్ఘమిస్తే ది, దాకు కొమ్మిస్తే దు, దాకు కొమ్ము దీర్ఘమిస్తే దు, దాకు సృడిస్తే ద్రు, దాకు సుడి దీర్ఘమిస్తే ద్రు, దాకు ఏత్వం ఇస్తే దే, దాకు ఏత్వ దీర్ఘమిస్తే దే, దాకు ఐత్వం ఇస్తే దై, దాకు ఓత్వం ఇస్తే దో, దాకు ఓతు దీర్ఘమిస్తే దో, దాకు ఔత్వం ఇస్తే దౌ, దాపక్ల 0 పెడితే దమ్, దాపక్ల 2 0 పెడితే దహా. ఓకే, నెక్స్ట్ ఒత్తు ధా. ధాకు తలకట్టిస్తే ధా,
దాకు దీర్ఘం ఇస్తే ధా, తాకు దాకు డిఫరెన్స్ మధ్యలో చుక్క వస్తుంది. ఓకే, ఇది దీనికి చుక్క రాదు. ఓకే, నెక్స్ట్ దాకు గుడిస్తే ధీ, దాకు గుడి దీర్ఘం ఇస్తే ధీ. దాకు కొమ్మిస్తే ధూ, దాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ధూ. దాకు సుడిస్తే ధ్రు, దాకు సుడి దీర్ఘం ఇస్తే ధ్రు. దాకు ఏత్వం ఇస్తే ధే, దాకు ఏత్వ దీర్ఘం ఇస్తే దే. దాకు ఐత్వం ఇస్తే దై. నెక్స్ట్ దాకు ఓత్వం ఇస్తే ధో, దాకు ఉత్వ దీర్ఘం ఇస్తే ధో. దాకు ఔత్వం ఇస్తే ధౌ. దాపక్ల సున్నా పెడితే ధం, దాపక్ల సున్నా పెడితే దం. దాపక్ల 2 సున్నాలు పెడితే దహా. ఓకే, నెక్స్ట్ లెటర్ ఏంటి? ఒత్తు దాకుడు అయిపోయింది. నెక్స్ట్ ఏమి? నా. నాకు తలకట్టిస్తే నా, నాకు దీర్ఘం ఇస్తే నా. నాకు గుడిస్తే ని, నాకు గుడి దీర్ఘం ఇస్తే నీ. నాకు కొమ్మిస్తే ను, నాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ను. నాకు సుడిస్తే నృ, నాకు సుడి దీర్ఘం ఇస్తే నృ. నాకు ఏత్వం ఇస్తే నే, నాకు ఏత్వ దీర్ఘం ఇస్తే నే. నాకు ఐత్వం ఇస్తే నై, నాకు ఓత్వం ఇస్తే నో. నాకు ఉత దీర్ఘం ఇస్తే నో. నాకు ఔత్వం ఇస్తే నౌ. నా పక్కల సున్నా పెడితే నం, నా పక్కల 2 సున్నాలు పోయింది. నెక్స్ట్ గుణింతం ఏంటి? పా. సో పా ఎలా రాయాలంటే ఇలా. పాకు తలకట్టిస్తే పా, పాకు దీర్ఘం ఇస్తే పి పా, పాకు గుడిస్తే పి, పాకు గుడి దీర్ఘం ఇస్తే పి, పాకు కొమ్మిస్తే పు, పాకు కొమ్ము దీర్ఘం ఇస్తే పు. పాకు సుడిస్తే ప్రు, పాకు సుడి దీర్ఘం ఇస్తే ప్రు. పాకు ఏత్వం ఇస్తే పే, పాకు ఏత్వ దీర్ఘం ఇస్తే పే. పాకు ఐత్వం ఇస్తే పై, పాకు ఓత్వం ఇస్తే పో, పాకు ఉత్వ దీర్ఘం ఇస్తే పో. పాకు ఔత్వం ఇస్తే పౌ, పాపక్ల సున్నా పెడితే పం, పాపక్ల 2 సున్నాలు పెడితే పహా. ఇప్పుడు ఒత్తు పా. పాకు తలకట్టిస్తే ఫా, పాకు దీర్ఘం ఇస్తే ఫా. పాకు గుడిస్తే ఫి, పాకు గుడి దీర్ఘం ఇస్తే పి. పాకు కొమ్మిస్తే పు, పాకు పొమ్ము దీర్ఘం ఇస్తే పు. పాకు సుడిస్తే ప్రు, పాకు సుడి దీర్ఘం ఇస్తే ప్రు. పాకు ఏత్వం ఇస్తే పే, పాకు ఏత్వ దీర్ఘం ఇస్తే ఫే. ఓకే, పాకు ఐత్వం ఇస్తే ఫై, పాకు ఓత్వం ఇస్తే ఫో, పాకు ఉత్వ దీర్ఘం ఇస్తే పో. పాకు ఔత్వం ఇస్తే ఫౌ, పాపక్ల సున్నా పెడితే పం, పాపక్ల 2 సున్నాలు పెడితే పహా. ఓకే, నెక్స్ట్ ఏంటి? పఫా. నెక్స్ట్ బా. బాకు దీర్ఘం ఇస్తే భా, బాకు గుడిస్తే బి, బాకు గుడి దీర్ఘం ఇస్తే బి. బాకు కొమ్మిస్తే బు, బాకు కొమ్ము దీర్ఘం ఇస్తే బు. బాకు సుడిస్తే బ్రు, బాకు సుడి దీర్ఘం ఇస్తే బ్రు. బాకైత్వం ఇస్తే బే, బాకైత్వ దీర్ఘం ఇస్తే బే. బాకైత్వం ఇస్తే భై, బాకోత్వం ఇస్తే బో, బాకోత్వ దీర్ఘం ఇస్తే బో. బాకౌత్వం ఇస్తే బౌ, బాపక్ల సున్నా పెడితే బం, బాపక్ల 2 సున్నాలు పెడితే బహా. నార్మల్ బా ఇది. ఓకే, నెక్స్ట్ ఒత్తు భా. బాకు తలకట్టిస్తే భా, బాకు దీర్ఘం ఇస్తే భా. బాకు గుడిస్తే బి, బాకు గుడి దీర్ఘం ఇస్తే బి. బాకు కొమ్మిస్తే బు, బాకు కొమ్ము దీర్ఘం ఇస్తే బు. బాకు సుడిస్తే బ్రు, బాకు సుడి దీర్ఘం ఇస్తే బ్రు. బాకు ఏత్వం ఇస్తే భే, బాకు ఏత్వ దీర్ఘం ఇస్తే బే. బాకైత్వం ఇస్తే భై, బాకు ఓత్వం ఇస్తే భో, బాకుత్వ దీర్ఘం ఇస్తే భో. బాకౌత్వం ఇస్తే భౌ, బాపక్ల సున్నా పెడితే బం, బాపక్ల 2 సున్నాలు పెడితే బహా. నెక్స్ట్ లెటర్ మా. నాకు ఇష్టమైన లెటర్. మాకు తలకట్టిస్తే మా, మాకు దీర్ఘం ఇస్తే మా. మాకు గుడిస్తే మీ, మాకు గుడి దీర్ఘం ఇస్తే మీ. మాకు కొమ్మిస్తే ము, మాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ము. మాకు సుడిస్తే మృ, మాకు సుడి దీర్ఘం ఇస్తే మృ. మాకేత్వం ఇస్తే మే, మాకైత్వ దీర్ఘం ఇస్తే మే. మాకు ఐత్వం ఇస్తే మై, మాకు ఓత్వం ఇస్తే మో, మాకొత్వ దీర్ఘం ఇస్తే మో. మాకు ఔత్వం ఇస్తే మౌ, మా పక్కల సున్నా పెడితే మం, మా పక్కల 2 సున్నాలు పెడితే మహా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? యా. యా అంటే పెద్ద సున్నా పెట్టాలి. ఇది సున్నా దగ్గరకు వచ్చింది, కానీ ఇక్కడ చూడండి యాకైతే సున్నా దగ్గర రాదు. ఓకేనా? యా తలకట్టిస్తే యా, యాకు దీర్ఘం ఇస్తే యా. యాకు గుడిస్తే ఈ, యాకు గుడి దీర్ఘం ఇస్తే ఈ. యాకు కొమ్మిస్తే యు, యాకు కొమ్ము దీర్ఘం ఇస్తే యు. యాకు సుడిస్తే ఇరు,
యాకు సుడి దీర్ఘం ఇస్తే రు, యాకు ఏత్వం ఇస్తే ఏకు ఏతు దీర్ఘం ఇస్తే ఏ, యాకు ఐత్వం ఇస్తే యై, యాకు ఔత్వం ఇస్తే యో, యాకు ఒత్తు దీర్ఘం ఇస్తే యో, యాకు ఔత్వం ఇస్తే యాపక్ల సున్నా పెడితే యం, యాపక్ల 2 సున్నాలు పెడితే యహ. ఓకే, నెక్స్ట్ లెటర్ రా అన్నట్టు. సో రా రాద్దాం. రాకు తల కట్టిస్తే రా, రాకు దీర్ఘం ఇస్తే రా, రాకు గుడిస్తే రి, రాకు గుడి దీర్ఘం ఇస్తే రి, రాకు కొమ్మిస్తే రు, రాకు కొమ్ము దీర్ఘం ఇస్తే రు, రాకు సుడిస్తే రు, రాకు సుడి దీర్ఘం ఇస్తే రు, రాకు ఏత్వం ఇస్తే రే, రాకు ఏత్వ దీర్ఘం ఇస్తే రే, రాకు ఐత్వం ఇస్తే రై, రాకు ఔత్వం ఇస్తే రో, రాకు ఉత దీర్ఘం ఇస్తే రో, రాకు ఔత్వం ఇస్తే రౌ, రాపక్ల సున్నా పెడితే రం, రాపక్ల 2 సున్నాలు పెడితే రహ. నెక్స్ట్ ఏంటి లా. లాకు దీర్ఘం ఇస్తే లా, లాకు గుడిస్తే లి, లాకు గుడి దీర్ఘం ఇస్తే లి, లాకు కొమ్మిస్తే లు, లాకు కొమ్ము దీర్ఘం ఇస్తే లు, లాకు సుడిస్తే లు, లాకు సుడి దీర్ఘం ఇస్తే రు, లాకు ఏత్వం ఇస్తే లే, లాకు ఏత్వ దీర్ఘం ఇస్తే లే, లాకు ఐత్వం ఇస్తే లై, లాకు ఔత్వం ఇస్తే లో, లాకు ఒత్తు దీర్ఘం ఇస్తే లో, లాకు ఔత్వం ఇస్తే లౌ, లాపక్ల సున్నా పెడితే లం, లాపక్ల 2 సున్నాలు పెడితే లహ. నెక్స్ట్ ఏంటి వా. వాకు దీర్ఘం ఇస్తే వా, వాకు గుడిస్తే వి, వాకు గుడి దీర్ఘం ఇస్తే వి, వాకు కొమ్మిస్తే వు, వాకు కొమ్ము దీర్ఘం ఇస్తే వు, వాకు సుడిస్తే వృ, వాకు సుడి దీర్ఘం ఇస్తే వృ, వాకు ఏత్వం ఇస్తే వే, వాకు ఏత్వ దీర్ఘం ఇస్తే వే, వాకు ఐత్వం ఇస్తే వై, వాకు ఔత్వం ఇస్తే ఓ, వాకు ఒత్తు దీర్ఘం ఇస్తే ఓ, వాకు ఔత్వం ఇస్తే వౌ, వాపక్ల సున్నా పెడితే వం, వాపక్ల 2 సున్నాలు పెడితే వహ. నెక్స్ట్ లెటర్ ఏంటి షా. ఇది శనివారం షా. షాకు దీర్ఘం ఇస్తే షా, షాకు గుడిస్తే షి, షాకు గుడి దీర్ఘం ఇస్తే షి, షాకు కొమ్మిస్తే షు, షాకు కొమ్ము దీర్ఘం ఇస్తే షు, షాకు సుడిస్తే శ్రు, షాకు షుడి దీర్ఘం ఇస్తే శ్రు, షాకు ఏత్వం ఇస్తే షే, షాకు ఏత్వ దీర్ఘం ఇస్తే షే, షాకు ఐత్వం ఇస్తే షై, షాకు ఓత్వం ఇస్తే షో, షాకు ఓత్వ దీర్ఘం ఇస్తే షో, షాకు ఔత్వం ఇస్తే షౌ, షాపక్ల సున్నా పెడితే షం, షాపక్ల 2 సున్నాలు పెడితే షహ. ఇప్పుడు రాసేది మనం నార్మల్ షా. అది శనివారం షా, ఇది నార్మల్ షా. షాకు తల కట్టిస్తే షా, షాకు దీర్ఘం ఇస్తే షా, షాకు గుడిస్తే షి, షాకు గుడి దీర్ఘం ఇస్తే షి, షాకు కొమ్మిస్తే షు, షాకు కొమ్ము దీర్ఘం ఇస్తే షు, షాకు ఏత్వం ఇస్తే షే, సుడి, షాకు సుడిస్తే శ్రు, షాకు సుడి దీర్ఘం ఇస్తే శ్రు, షాకు ఏత్వం ఇస్తే షే, షాకు ఏత్వ దీర్ఘం ఇస్తే షే, షాకు ఐత్వం ఇస్తే షై, షాకు ఔత్వం ఇస్తే షో, షాకు ఒత్తు దీర్ఘం ఇస్తే షో, షాకు ఔత్వం ఇస్తే షౌ, షాపక్ల సున్నా పెడితే షం, షాపక్ల 2 సున్నాలు పెడితే షహ. ఓకే, నెక్స్ట్ లెటర్ ఏంటి సా. సా. సాకు దీర్ఘం ఇస్తే సా, సాకు గుడిస్తే సి, సాకు గుడి దీర్ఘం ఇస్తే సి, సాకు కొమ్మిస్తే సు, సాకు కొమ్ము దీర్ఘం ఇస్తే సు, సాకు సుడిస్తే శ్రు, సాకు గుడి దీర్ఘం ఇస్తే శ్రు. ఇదేంటి సుడి దీర్ఘం. ఓకే, సాకు ఐత్వం ఇస్తే సే, సాకు ఐత్వ దీర్ఘం ఇస్తే సే, సాకు ఐత్వం ఇస్తే సై, సాకు ఔత్వం ఇస్తే సో, సాకు ఒత్తు దీర్ఘం ఇస్తే సో, సాకు ఔత్వం ఇస్తే సౌ, సాపక్ల సున్నా పెడితే సం, సాపక్ల 2 సున్నాలు పెడితే సహ. నెక్స్ట్ హా. హాకు తల కట్టిస్తే హా, హాకు దీర్ఘం ఇస్తే హా, హాకు గుడిస్తే హి, హాకు గుడి దీర్ఘం ఇస్తే హి, హాకు కొమ్మిస్తే హు, హాకు కొమ్ము దీర్ఘం ఇస్తే హు, హాకు సుడిస్తే హృ, హాకు సుడి దీర్ఘం ఇస్తే హృ, హాకు ఏత్వం ఇస్తే హే, హాకు ఏత్వ దీర్ఘం ఇస్తే హే, హాకు ఐత్వం ఇస్తే హై, హాకు హోత్వం ఇస్తే హో, హాకు ఒత్తు దీర్ఘం ఇస్తే హో, హాకు ఔత్వం ఇస్తే హౌ, ఆపక్ల సున్నా పెడితే హం, ఆపక్ల 2 సున్నాలు పెడితే అహా. నెక్స్ట్ ఏంటి లా. లాకు దీర్ఘం ఇస్తే లా, లాకు గుడిస్తే లి, లాకు గుడి దీర్ఘం ఇస్తే లి, లాకు కొమ్మిస్తే లు, లాకు కొమ్ము దీర్ఘం ఇస్తే లు, లాకు సుడిస్తే లు, లాకు సుడి దీర్ఘం ఇస్తే లు, లాకేత్వం ఇస్తే లే, లాకేత్వ దీర్ఘం ఇస్తే లే, లాకైత్వం ఇస్తే లై, లాకు ఔత్వం ఇస్తే లో, లాకు ఒత్తు దీర్ఘం ఇస్తే లో, లాకు ఔత్వం ఇస్తే లౌ, లాపక్ల సున్నా పెడితే లం, లాపక్ల 2 సున్నాలు పెడితే లహ. ఓకే, నెక్స్ట్ క్ష.
క్షాకు దీర్ఘం ఇస్తే క్ష, క్షాకు గుడిస్తే క్షి, క్షాకు గుడి దీర్ఘం ఇస్తే క్షి, క్షాకు కొమ్ము ఇస్తే క్షు, క్షాకు కొమ్ము దీర్ఘం ఇస్తే క్షు, క్షాకు శృడిస్తే క్షురు, క్షాకు శృడి దీర్ఘం ఇస్తే క్షృ, క్షాకు ఏత్వం ఇస్తే క్షే, క్షాకు ఎతు దీర్ఘం ఇస్తే క్షే, క్షాకు ఐత్వం ఇస్తే క్షై, క్షాకు ఓత్వం ఇస్తే క్షో, క్షాకు ఒతు దీర్ఘం ఇస్తే క్షో, క్షాకు ఔత్వం ఇస్తే క్షౌ, క్షాపకుల 0 పెడితే క్షం, క్షాపకుల 2 0 పెడితే క్షహ. నెక్స్ట్ బండిరా. బండిరాకు దీర్ఘం ఇస్తే రా, రాకు గుడిస్తే రి, రాకు గుడి దీర్ఘం ఇస్తే రి, రాకు కొమ్మిస్తే రు, రాకు కొమ్ము దీర్ఘం ఇస్తే రు, రాకు శృడిస్తే రు, రాకు శృడి దీర్ఘం ఇస్తే రు, రాకు ఏత్వం ఇస్తే రే, రాకు ఎత్వ దీర్ఘం ఇస్తే రే, రాకు ఐత్వం ఇస్తే రై, రాకు ఓత్వం ఇస్తే రో, రాకు ఒత్వ దీర్ఘం ఇస్తే రో, రాకు ఔస్తం ఇస్తే రావు, రాపక్ల 0 పెడితే రమ్, రాపక్ల 2 0 పెడితే రహ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను అప్ టు ఎండ్ దాకా ప్రతి ఒక్క లెటర్కి రాశాను. సో నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో నాతో తెలియచేయండి.